ఒప్పుకోవాలా దేవుని ముందుకు వెళ్ళి, పిచ్చోడిని ప్రభా, ఏదో పెద్ద తెలివిగల బిల్డప్పే కానీ ఏం లేదు ఎవరు, నాకేం తెలియదు నాయన, నాకు సాయం చేయి ప్రభువా. బైబిల్ నిండా వాక్యాలే, అయితే అన్ని వాక్యాలు ఒకే సందర్భానికి సంబంధించినవి కావు. ఒక వ్యక్తి జబ్బు పాలైనప్పుడు వానికి స్వస్థత కలుగున్నట్లు ఏమేం విషయాలు చదవాలో చెప్పాడు ఇందులో. నేను చెప్తున్న పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను భక్తులు ప్రభువు జరిగించిన స్వస్థత కార్యాలు చదువుతూ ఉండండి. నేను చెప్పినట్టు చేయండి. స్వస్థత కార్యాలు చదువుతా ప్రార్థన చేయండి. జబ్బు వచ్చిన వాళ్ళు, రోగంలో ఉన్నవాళ్ళు, బలహీనతలో ఉన్నవాళ్ళు చేయండి. వచ్చిన జబ్బు కూడా వెనక్కి తిరిగిద్ది. ఎందుకంటే విశ్వాసం వృద్ధి పొందిద్ది, విశ్వాసం శక్తివంతమైద్ది. విశ్వాసం బలపడినప్పుడు నీ బాడీ కూడా కంట్రోల్లోకి వచ్చింది. అయితే నీవు అలాంటి కార్యం చూసినట్లు పాత నిబంధనలో ఏలియా స్వస్థపరిచాడు, ఎలీషా స్వస్థపరిచాడు, మోషే ద్వారా అద్భుతాలు జరిగినాయి. ఏం లేదు, పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను అచ్చంగా దేవుడు జరిగించిన అద్భుతాలన్నీ చదువుతూ ఉండు రోజు. ఒక రోగానికి స్వస్థతే కాదు, చాలా విషయాలకు పరిష్కారం దొరికిద్ది. దేవునికి స్తోత్రం. మన బలం ఎవరు, మన కేడెం ఎవరు, మన దుర్గం ఎవరు, ఆశ్రయపురం ఎవరు, ఆయుధం ఎవరు, దాగుచోటు ఎవరు, రక్షణ శృంగం ఎవరు? దేవుడో యేసయ్య. ప్రార్థన ఆయన్ని కదిలించిద్ది. ఎవరిని కదిలించిద్ది? అప్పుడు మనం శత్రు దాడిని తప్పించుకోవడానికి అక్కడి నుంచి ఆజ్ఞ బయలుదేరిద్ది. అర్థమైందా? అప్పుడు దయ్యాల ఆటలు సాగవు. అందుకు చేయమన్నాడు ప్రార్థన. మైండ్ పోయి కాదు, పిచ్చి పట్టి కాదు. రాయించినోడు పరిశుద్ధాత్మ, రాసినోడు పౌలు. రాసిన పౌలును చూడొద్దు, రాయించిన పరిశుద్ధాత్మను చూడండి. ఎవరినే? పరిశుద్ధాత్మను చూడండి. పరిశుద్ధాత్మ ఇచ్చిన సలహా. ఏ దాడి వచ్చినా, నీకు ఏ వేదన వచ్చినా మనుషుల వల్లే వచ్చిదిరా పిచ్చిమాలోకం. వాళ్ళకి మెంట లేకుండా ఉంటేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఈ దయ్యాలన్నీ వాళ్ళకి ఎక్కిస్తారా, వాళ్ళు నీకు ఎక్కిస్తారు. కాబట్టి వాళ్ళు నీకు ఎక్కించకూడదంటే ముందు వాళ్ళకి ఎక్కకూడదు, వాళ్ళకి ఎక్కకూడదంటే వాళ్ళకి ఎక్కించే దయ్యాలు వదిలిపోవాలి. అందుకని వాటిని కొట్టరా ప్రార్థనలో అన్నాడు. నేను చెప్పినప్పుడేం బాగానే వింటారు, కోటం అయిపోయినాక మొత్తం మరిచిపోతారు. ఏందో ఏమో మీరు కరెక్టేనా అన్నయ్య అన్నట్టు ఫేసులు పెట్టారు అందరు. ఇప్పుడు రోజు చేస్తారా? చేసి చూడండి. నువ్వు అలాగ చేసి శత్రువు కార్యములను బంధించి వాడి ఆటలు కట్టేసి అప్పుడు చేయి పని. మొదట బలవంతుడైన వానిని బంధించకపోతే వాని ఇల్లు దోచుకోవటం కుదరదన్నాడు యేసయ్య. తెలుసుకోండి. వాడిని వేయండి ముందు. ఎక్కడ వేయాలి వాడిని? ప్రార్థనలో వేయాలి. ఎక్కడ వేయాలి? ప్రార్థనలో వేయాలి. మొదటి ఆయుధము ప్రార్థన. ఇక మిగిలిన ఆయుధాలన్నీ ఎక్కడ ఏ ఆయుధం ఎలా వినియోగించాలో ఆ జ్ఞానం వచ్చేది కూడా ఈ ప్రార్థనలోనే. ఇప్పుడు వాక్యం ఖడ్గం, విశ్వాసం డాలు, రక్షణయను శిరస్త్రాణం, నీతియను మైమరువు, సమాధాన మనస్సును సిద్ధ మనస్సును జోడు, సత్యమును దట్టి. ఏమండి ఇవన్నీ ఉన్నాయిగా సర్వాంగ కవచాలు. ఇవన్నీ ఎప్పుడెప్పుడు ఏది ఎలా ఉపయోగించాలో, ఏది వినియోగించి మనం జయం పొందాలో ఆ వివేకం కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. అర్థమైందా? ఆ వివేకం కూడా మహానుభావుడే మనకి ఇవ్వాలి. ఎక్కడ విశ్వాసాన్ని వాడాలో, ఎక్కడ వాక్యాన్ని వాడాలో, ఎక్కడ వివేచనను వాడాలో ఆ వివేచన జ్ఞానం అంతా ప్రభువే ఇస్తాడు. ఆయుధాలు ఉండగానే సరికాదు, వాటిని వాడటం తెలిసి ఉండాలి. అర్థమైందా? బాణాలు వేసేవాళ్ళ దగ్గర బాణమే చేతిలో పెట్టుకొని ఉండాలి. అంతేగాని బాణాలు వేసేవాడి దగ్గర కత్తి తీసుకొని పోయావు అనుకో, నువ్వు కత్తి తీసుకుని వాడి దగ్గరికి పోయేసరికి ఒళ్ళంతా పచ్చడి చేసి కూర్చోబెడతాడు వాడు. ఆయుధాలు ఉండగానే సరికాదు. ఏ ఆయుధము ఎక్కడ ఎలా ఏ టైంలో వినియోగించాలో ఆ వివేచన జ్ఞానం దేవుడు ఇవ్వాలి. అది కూడా దొరికేది ప్రార్థనలోనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎక్కడ దొరికింది? ప్రార్థనలోనే దొరికింది. ఒప్పుకోవాలా దేవుని ముందుకు వెళ్ళి, పిచ్చోడిని ప్రభా,
ఏదో పెద్ద తెలివిగల బిల్డప్పే కానీ ఏం లేదు ఈడ ఎవరు, నాకేం తెలియదు నాయనా, నాకు సాయం చేయి ప్రభువా. బైబిల్ నిండా వాక్యాలే, అయితే అన్ని వాక్యాలు ఒకే సందర్భానికి సంబంధించినవి కావు. ఒక వ్యక్తి జబ్బు పాలైనప్పుడు వానికి స్వస్థత కలుగునట్లు ఏమేం విషయాలు చదవాలో చెప్పాడు ఇందులో. నేను చెప్తున్న పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను భక్తులు ప్రభువు జరిగించిన స్వస్థత కార్యాలు చదువుతూ ఉండండి. నేను చెప్పినట్టు చేయండి. స్వస్థత కార్యాలు చదువుతా 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 ప్రార్థన చేయండి. జబ్బు వచ్చిన వాళ్ళు, రోగంలో ఉన్నవాళ్ళు, బలహీనతలో ఉన్నవాళ్ళు చేయండి. వచ్చిన జబ్బు కూడా వెనక్కి తిరిగిద్ది. ఎందుకంటే విశ్వాసం వృద్ధి పొందిద్ది, విశ్వాసం శక్తివంతమైద్ది. విశ్వాసం బలపడినప్పుడు నీ బాడీ కూడా కంట్రోల్లోకి వచ్చింది. అయితే నీవు అలాంటి కార్యం చూసినట్లు పాత నిబంధనలో ఏలియా స్వస్థపరిచాడు, ఎలీషా స్వస్థపరిచాడు, మోషే ద్వారా అద్భుతాలు జరిగినాయి. ఏం లేదు, పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను అచ్చంగా దేవుడు జరిగించిన అద్భుతాలన్నీ చదువుతూ ఉండు రోజు. ఒక రోగానికి స్వస్థతే కాదు, చాలా విషయాలకు పరిష్కారం దొరికిద్ది. దేవునికి స్తోత్రం. ఎందుకు? అదే రహస్యం. మరి పేషెంట్ ఒకడు బెడ్ మీద ఉన్నాడంట. పేషెంట్ ఒకడు బెడ్ మీద ఉంటే పలకరీయడానికి వస్తున్నారంట. డెడ్లీ కండిషన్కి వెళ్ళిపోయాడు, చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు. చూడటానికి వస్తారుగా, ఓ ఫ్రెండ్ వచ్చాడంట చూడటానికి. ఎరా బాగున్నావా, దా కూసో అన్నాడు. కూర్చున్నాడు. ఒరే నాకు సాయం చేసి పెడతావా అన్నాడంట. చెప్పురా, ఏమేం చేస్తాను. ఏమొద్దురా, బైబిల్ ఇస్తా, నేను కొన్ని వచనాలు చెబుతా, చదువురా అన్నాడంట. ఒరే అదెంత భాగ్యం రా, ఈ చదువుతా అంటే బైబిల్ ఇచ్చాడు. ఏం మంచంలో పండుకున్నాడు, అదేం కూర్చున్నాడు. బైబిల్ ఇచ్చి మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చెప్పిందా చదువురా అన్నాడంట. చదివాడు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను, యోధా తామారునందు పెరేసును జరహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాన్ రాహబునందు బోయజును కను, బోయజు రూద్నందు ఓబేదును కను, ఓబేద్ యెషైని కనెను, యెషై రాజైన దావీదును కను, ఉరియా భార్య కను, ఆమె యందు దావీదు సొలొమోను కనెను, సొలొమోను రెహబామును కను, రెహబాము అబియాను కను, అబియాము ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కను, యెహోషాపాతు యెహోరామును కను, యెహోరాము ఉజ్జియాను కను. మొత్తం పేర్లే ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆ పేర్లు చదువుతుంటే ఈ మంచంలో పండుకున్నాడు, ఆహా ఆహా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అరే రే భలే చదివావు, భలే చదివావు, అరే ఇంకొక అధ్యాయం చదువురా. మళ్ళీ లూకాసు వార్త, మళ్ళీ ఆడ కూడా పేర్లే. లూకాసు వార్త 2వ అధ్యాయమా, 3:23 నుంచి అంటే చదువు. 3:23. యేసు బోధింపు మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలీకి, హేలీ మత్తాతుకు, మత్తాతు లేవికి. ఆ రిఫరెన్స్ అక్కడ నుంచి చూపించి ఇక్కడ నుంచి చదువురా అన్నాడు. మళ్ళీ మొత్తం ఇంకేం చదవని ఇట్లా. ఇక హేలీ మత్తతుకు, మత్తతు లేవి, లేవి మెల్కీకి, ఇక మొత్తం పేర్లే ఉంటాయి ఆడ. మెల్కి ఎన్నకు, ఎన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతి ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లీకి, ఎస్లీ నగ్గయికి, నగ్గై మయతతుకు, మయతతు మత్తతీయకు, మత్తతీయ సిమియకు, సిమియా యోసేకు, యోసేకు యోధాకు. ఈ రకంగా మళ్ళీ అక్కడ వరుసగా పేర్లే ఉంటాయి. మత్తయి సువార్త 1లోను, లూకాసు వార్త 3లో. సరే వదిలే. మళ్ళీ దినవృత్తాంతాలు 1వ అధ్యాయం చదువురా. మొదటి గ్రంథం 1వ అధ్యాయం చదువు. మన దినవృత్తాంతాలు 1వ గ్రంథం 1వ అధ్యాయం. ఆదాము, షేతు, ఎనోషు, కెయినాను, మహాలలేలు, ఎరేదు, హనోకు, మెతుషెల, లేమెకు, నోవాహు, షేము. ఇవన్నీ చదువుతుంటే ఆహా ఆహా ఓహో అద్భుతం, ఎంత హాయిగా ఉందిరా అన్నాడు. ఏదన్నా యేసు ప్రభు స్వస్థత చేసిన కార్యాలు చదవమంటాడు అనుకుంటే ఏంది అన్ని పేర్లు చదివిస్తున్నాడు ఏందని చదివేవాడికి చిరాకు పుట్టింది.
చివరి కూడా అడిగాడురా, ఈ పేర్లు చదివితే ఉంటే నువ్వు ఎంతసేపు ఆనందపడుతున్నావు, నీకేం అర్థమైందిరా? ఆ యేసు ప్రభు చేసిన కార్యాలు చదివించకుండా నువ్వు పేర్లు చదివిస్తున్నావు ఏమిట్రా అని అడిగాడంట. అప్పుడు అది చెప్పాడు, బెడ్ మీద ఉన్నాడు, ఏం లేదురా, వీళ్ళందరూ వేల సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తులు, ఎప్పుడో గతించిపోయిన వాళ్ళు. ఇంతమంది పేర్లలో ఒక్కడిని కూడా మిస్ కాకుండా గుర్తుపెట్టుకున్న నా దేవుడు నా పేరు మర్చిపోతాడంట్రా? నన్ను మర్చిపోతాడా? అసలు ఆ తలంపే ఎంత హాయిగా ఉందో తెలుసా? ఏం తలంపు? ఆయన వీరందరినీ మర్చిపోలేదు, గుర్తుపెట్టుకున్నాడు. ఆయన నన్ను కూడా మర్చిపోలేదు, నేను ఆయనకు గుర్తున్నానన్న తలంపే హాయిగా ఉంది రన్న. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువడు. ఎవరు నన్ను చెయ్యి విడిచిన యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చెయ్యి విడిచిన యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, ఆ చేయి విడువడు, నిన్ను చేయి. విడువడు. దేవునికి మహిమ. ఎంత హాయిగా ఉంది. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును ఆలించును, లాలించును ఆలించును. ఎవరు నన్ను చెయ్యి విడిచిన యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చెయ్యి విడిచిన యేసు చెయ్యి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందును